వాహిని ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2026వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని సకలమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అఖండ అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. అలాగనే మనకు 1/1/2026 నుండి 31/12/2026 వరకు 12 నెలలలో ఈ క్యాలెండర్ పంచాంగం అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం కనుక మనకు ఉగాది పండగ నుంచే మనకు ఆదాయ వ్యయాలు అనుసరిస్తాయి. కాకపోతే ముందస్తు విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పే గమనించాలి ప్రేక్షక దేవుళ్ళు. కనుక మనకు 1వ తారీఖున రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారము, అలాగనే 19 మార్చిన గురువారం రోజున మనకు శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. కనుక ఈ రెండు చాలా కోఇన్సిడెంట్. విశేషంగా ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభకాల సమయంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమవుతుంది. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్చర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతను కూడా ద్వాదశ రాశుల వారందరికీ అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితులు జరుగుతూ ఉండగా వచ్చేటువంటి 26వ సంవత్సరం కనుక వీరికి అద్భుతమైన ఐశ్వర్యమైన బంగారు భవిష్యత్తు రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి ఉగాది పండగ నుండి వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు వీళ్ళు మిగిలించబోతున్నారు. కారణం ఏమిటి? ఇప్పటికే శని యొక్క ప్రభావ సంచార స్థితి చేత ధర్మ మార్గాన్ని ఏర్పరచుకున్నారు. నియమము, నిష్ఠ, దీక్ష, సంకల్పము, ఆచరణ వలన ఖర్చులను నివారిస్తూ ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ ఆనందాన్ని పెంచుకునేటువంటి కాలక్రమంలో ఈ సంవత్సరము వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే రాజ్యపుజ్యం 2, అవమానం 4, అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు. దయచేసి ధనపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వారి కన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కనుక మేషరాశి వారికి మే తర్వాత అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురుదోష ప్రభావం అధికంగా ఉండబోతుంది. కనుక విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివాహం కావాలి అనుకున్న వారు, అయిన వారు సంతానం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా తప్పక గురువారము ఉపవాసము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్మరణ చేయడం వలన పక్షులకు, కుక్కలకు, సాధు సంతువులకు ఆహారాన్ని అన్నప్రసాదనం చేయడము, శక్తి కలిగితే యమునా నది స్నాన దర్శనము మీకు అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అంతను 2026వ సంవత్సరం అంతను కూడా అఖండ ఐశ్వర్యాన్ని పొందగలగాలి అన్నట్లయితే అందరము 27 నక్షత్రాల వారము, 108 అక్షరాలు కలిగిన పేర్లు కలిగిన వారందరము కూడా విజయాన్ని సాధించగలగాలి అన్నట్టయితే ఈ సంవత్సరం మొత్తం మీద మనకు ఆంగ్ల సంవత్సరం గురువారము రోహిణి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. గజకేసరి యోగంతో ప్రారంభమవుతుంది.
కనుక విద్యార్థులకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్మరణ ధ్యానంతో ఉత్తీర్ణత శాతం పాస్ అవుతారు. ఉద్యోగస్తులు ఇంద్రుడిని పూజ చేయడం వలన ఉద్యోగం ప్రమోషన్ కలుగుతుంది. వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి స్వామి వారికి పూజ చేయడం వలన వ్యాపార ఆకర్షణ కలుగుతుంది. రాజకీయ ధురంధరులు, అనేక మార్కెటింగ్ రంగంలో వ్యవసాయ సోదరీమణులు అందరికీ కూడా వీలైతే ప్రతి గురువారం పూట రాఘవేంద్ర స్వామి వారిని స్మరణ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పారాయణము, శక్తి కలిగితే అరుణాచలగిరి ప్రదక్షిణ దర్శనము, అలాగనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామి వారు ఉంటారు. కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము, అష్టమి తిథి ఎందున కూష్మాండ దీపము, పూర్ణిమ తిథి ఎందున నారికేల దీపము, అమావాస్య తిథి ఎందున పిండి దీపాన్ని ఎవరైతే పెట్టుకుంటారో ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు శ్రీ పరాభవనామ సంవత్సరము అంటే పరాభవము అనగా ఒక వ్యక్తి బాగా బతికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అన్ని అవమానాలు కలుగుతుంటాయి. అంటే జయం జయం అని కలిగి ఒక్కసారి అపజయం ఎలా కలిగితే ఒక వ్యక్తి కుంగిపోతాడో అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మనం కూడా మనసారా కాళభైరవ స్వామిని వేడుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం వ్రాసి ఈ కింద ఉండబడినటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జాతకాన్ని తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మనకు జరుగుతున్న అద్భుత ఐశ్వర్యాలను ముందు తెలుసుకుందాం. ఆనందకరమైన జీవితం పొందగలము అని చెప్పి గమనించాలి. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.